కౌన్సిల్ ప్రత్యేక సమావేశం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. దేవరకొండ సుజాత గారు గిరిజన మహిళ. దేవరకొండ సుజాత గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ నెల్లూరు నూతన మేయర్గా దేవరకొండ సుజాత గారు అటు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారి ఆశీస్సులతో, మాజీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారి సూచనలు సలహాలు సమన్వయంతో, అదేవిధంగా నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలో ఉండే అందరు కార్పొరేటర్ల సహాయ సహకారాలతో సూచనలు సలహాలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని, ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ది పదంలో నెల్లూరు కార్పొరేషన్ రాష్ట్రంలోనే అగ్రగామిగా దూసుకుపోతుంది. ఈనాడు తెలుగుదేశం పార్టీ బలపరిచిన దేవరకొండ సుజాత గారు ఎన్నిక తర్వాత అది మరింత వేగవంతం కావాలని కోరుకుంటూ ఈ యొక్క నెల్లూరు నగర కార్పొరేషన్ మీద తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేసినటువంటి కార్పొరేటర్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈనాటి ప్రత్యేక కార్యక్రమానికి పొంగూరు నారాయణ గారు మంత్రి గారి పక్షాన ప్రత్యేకంగా ఇచ్చేసినటువంటి వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి, అదేవిధంగా దేవరకొండ సుజాత గారి శ్రేయోభిలాషులకి అందరికి కూడా కార్పొరేటర్లకి అందరికి కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు. నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ గా గౌరవ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారు, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ ముగ్గురు యొక్క ఆలోచన మేరకు దేవరకొండ సుజాత గారిని నెల్లూరు నగరపాలక సంస్థ కార్పొరేటర్లందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ముఖ్యమైన విషయం, అంబేద్కర్ రాజ్యాంగం గిరిజన బిడ్డ ఎక్కాల ఎటుపోయారో గిరిజన బిడ్డ ఎన్నికెళ్తుంటే మాకైతే కనపడలా. గిరిజన బిడ్డ పదవి చేపడతా ఉంటే వెనకుండి నడిపించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లారా, పోడియం మీదకి వచ్చి ప్లకార్డులు ప్రదర్శించినటువంటి కార్పొరేటర్లారా ఎటుపోయారు? ఏది మీ ప్రేమ గిరిజనుల పైన? ఒక గిరిజన మహిళ కార్పొరేటర్ గా ఈరోజు ఎన్నికవుతుంటే ఎటుపోయారు మీరందరూ? నెల్లూరు ప్రజలారా, విఘ్నులైనటువంటి నెల్లూరు ప్రజలారా, ఆలోచన సాగించమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇందువల్ల ఈ డ్రామాలు జరిగినాయి, ఎవరి ప్రోద్బలంతో జరిగినాయి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది నడిపించినటువంటి కార్పొరేటర్లు ఎటుపోయారు? ఈరోజు గిరిజన బిడ్డ మేయర్ స్థానంలో మేయర్ గా ఎన్నిక కాబట్టి కూర్చోబోతుంటే ఎటుపోయారని చెప్పి అడుగుతా ఉన్నా. అన్ని గమనిస్తున్నారు. తగిన రీతిలో తగిన సమయంలో రేపు 2026 చివరకు కావచ్చు, 2027 మొదట్లో కావచ్చు, నెల్లూరు నగరపాలక సంస్థ ఎన్నికలు ఎప్పుడు జరిగినా 100% కార్పొరేషన్ ని 100% అన్ని స్థానాల్లో కూటమి జెండా ఎగురవేస్తాం. పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, రాష్ట్ర టీడీపీ కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్న గారికి, రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి గారికి, నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ రూపన్న గారికి, మరో డిప్యూటీ మేయర్ తాసిన్కి, ఇంతియాజ్ అన్న గారికి, నా సహచర కార్పొరేటర్లకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నన్ను నెల్లూరు నగర మేయర్గా ఎన్నుకున్న ప్రజలందరికీ, నాయకులకి, కార్పొరేటర్లకి, అందరికీ, ప్రజలందరికీ, కూటమి ప్రభుత్వానికి, పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ పెద్దలందరూ సహకారంతో నెల్లూరు నగరాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.